నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్. రామగుండంలో అపూర్వ సమ్మేళనం. పెద్దంపేటలో రైతు కూలీ సంఘ మహాసభ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రేపు 2 తారీఖు అపాయింట్మెంట్ డేటును వెంటనే, రేపు 2 తారీఖు అపాయింట్మెంట్ డేటును వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆర్టీసీ ప్రభుత్వాలు వెంటనే, ఆర్టీసీ ప్రభుత్వాలు వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే. గోదావరికన్ ఆర్టీసీ డిపోలో ఈరోజు ఉదయం జేసీ ఆధ్వర్యంలో జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రకటన చేయాలని గోదావరికన్ డిపో కార్మికులు పెద్ద ఎత్తున ఎర్ర బ్యాడ్జీలు ధరించి డిమాండ్ చేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరికన్ డిపో జేఏసీ చైర్మన్ బంగార శ్రీనివాస్, జేఏసీ నాయకులు బొబ్బిలి రాజేష్, ఎస్ నరేంద్రచారి, ఎం తిరుపతి, టిఆర్ రెడ్డి, సదానందం, వెంకటేష్, కె రాణి, ఎంఎస్ రెడ్డి, సిహెచ్ రవీందర్, కె రమేష్, మాదాసు శ్రీనివాస్, ఎస్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు చెప్పారో రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే మాకు హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చే దిశగా ఈ రేపు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రకటించాల్సిందిగా ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులది చిరకాల స్వప్నమైన కోరిక ఇది. గత శతాబ్దాల నుండి ఆర్టీసీ కార్మికులున్న కోరికను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీని నిలబెట్టే దిశగా సీఎం గారు అనుకూలంగా మొన్న మే 1న మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిపించి మీకు విలీనం కావాలా, యూనియన్ కావాలా అని చెప్పేసి అడగడం జరిగింది. రాష్ట్ర నాయకులు జేఏసీ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు యూనియన్లు వద్దు అని చెప్పడం జరిగింది. ఆ కార్మికుల కోరిక మేరకు రేపు 2వ తారీఖున ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా సీఎం గారిని, ఈ ప్రభుత్వాన్ని గోదావరికన్ డిపో జేఏసీ నుండి కోరుకుంటున్నాము. అలాగే రాని ఏడల జేఏసీ ఏదైతే పిలుపునిస్తుందో ఆ జేఏసీ పిలుపు మేరకు గోదావరికన్ డిపోలో కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తరిమిన రైతాంగ పోరాట స్ఫూర్తితో పోరాడుదామని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దపల్లి జిల్లా 4వ మహాసభ భగత్ సింగ్ భవన్ పెద్దంపేట్ గ్రామంలో జరిగింది. సంఘ జిల్లా అధ్యక్షుడు మెరుగు చంద్రయ్య జెండావిష్కరణ చేయగా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ మహాసభకు సంఘ జిల్లా నాయకులు మెరుగు చంద్రయ్య,
కొల్లూరి మల్లేష్, గుండేటి మల్లేశం అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా జర్నలిస్టు కోల లక్ష్మణ్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. సభలో అరుణోదయ రాష్ట్ర నాయకుడు బత్కుల రాజన్న కళాబృందం ఆటపాటలతో సభను ఉత్తేజపరిచారు. ఈ సభలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం లాల్ కుమార్, నాయకులు రత్నం తిరుపతి, ఐ రాజేశం, గుండు రాజయ్య, కాదాసి లింగమూర్తి, ఎల్ శంకర్, మాలం తిరుపతి తదితరులు ఉన్నారు. రైతురేఖ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే బావుటగా ఈ రైతు కూలి బిడ్డల ఇక్కడ పలికే ప్రతి మాట, ప్రతి అక్షరం మోడీ గుండెను దాకాలని ఈ సభ ద్వారా రైతుల సమస్యల పరిష్కారమే కాకుండా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కాకుండా రైతులు పండించిన పంట అకాల వర్షాలకు తడవకుండా ప్రతి గ్రామాన గవర్నమెంటు ప్రత్యేక గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. ఆ గిడ్డంగులను యుద్ధ ప్రతిపాదికన ఈ మల్లి పంట వరకే నిర్మించాలనేది ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి రైతుకు రైతు బంధు, రైతు భరోసా కాదు, రైతు పింఛన్ ఇవ్వండి, రైతుకు 50,000 పింఛన్ ఇవ్వండి. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ మేనిఫెస్టోలో పెట్టుకోండి లేదా అమలు చేయండి. ఈ దిశగా మన రైతు సంఘాలు, మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ రైతులకు అండగా ఉండి ఈ డిమాండ్ల సాధన కోసం మరో కొత్త పోరాటానికి నాంది పలకాలని ఈ సందర్భంగా కోరుతూ పిలుపునిస్తుందా. భారతదేశంలో మొత్తం కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో కంకణం కట్టుకున్నటువంటి స్థితి ఉన్నది. ఇలా భారతదేశానికి అనేక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి భారత వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా బహుళజాతి సంస్థలకు అప్పగించేటువంటి కుట్ర జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా వాటికి సబ్సిడీలు లేవు, పంటలకు గిట్టుబాటు లేదు, రైతాంగానికి ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ కూడా బంద్ చేసినటువంటి స్థితి ఉన్నది. ఆ కారణంగా మన దగ్గర పెట్టుబడి పెరిగి ఇలా రైతు పంటకు రేటు పెరిగేటువంటి స్థితి ఉన్నది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి విదేశాల్లో, యూరప్ దేశాలలో, అమెరికా దేశంలో అదొక పరిశ్రమగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఉత్పత్తులను మొత్తం కూడా వెనుకబడ్డటువంటి వ్యవసాయకంగా ఉన్నటువంటి దేశాల మీద మొత్తం ఇబ్బడి ముబ్బడిగా కుప్పలు తెప్పలుగా ఉత్పత్తులను దిగుమతి చేసి ఇక్కడున్నటువంటి ఉత్పత్తులను దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది. మొన్న పత్తికి 11% సుంకాన్ని తగ్గించారు. ఇప్పుడున్నటువంటి అనేక ఉత్పత్తులకు సుంకాన్ని తగ్గించి ఇక్కడ వాళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే డీమార్ట్, వాల్మార్ట్ లాంటి, తర్వాత స్పెన్సర్ లాంటి, మోర్ లాంటి సూపర్ మార్కెట్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులను ఇలా అమ్ముకునేటువంటి స్థితి కొనసాగుతుంది. దానికి తోడుగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి కారణంగా ఇలా వ్యవసాయ రంగాన్ని ఇలా నిర్వీర్యం చేస్తున్నాడు. అదే కాకుండా రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు అపురూపమైన వేడుకకు వేదికైంది. దాదాపు 3 దశాబ్దాల క్రితం 1995-96 విద్యా సంవత్సరంలో ఇక్కడ 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి ఆత్మీయ సమ్మేళనం పేరిట ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాంతాలు వేరైనా, వృత్తులు వేరైనా చిన్ననాటి స్నేహమే పరామవధిగా ఒకరి పిలుపుతో మరొకరు కదిలి వచ్చిన నాటి మిత్రులు సుదూర ప్రాంతాల నుండి సైతం ఈ వేడుకకు తరలొచ్చారు. ఈ కార్యక్రమానికి నాటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన గురువులను పూర్వ విద్యార్థులు షాల్వాతో, పూల మాలలతో ఘనంగా సన్మానించి పాదాభివందనం చేసుకున్నారు. ఒకరినొకరు కౌగలించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ స్నేహితులు సందడి చేశారు. క్లాస్ రూమ్ ముచ్చట్లు, ఆటపాటలు, పరీక్షల నాటి టెన్షన్లు, ఆనాటి అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు. వయసు మళ్ళిన ఆ కాసేపు అందరూ మళ్ళీ పాఠశాల నాటి బాల్య వయసులోకి వెళ్ళిపోయి ఆనందోత్సవాల మధ్య గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో సెషన్లు ప్రత్యేక ఆకర్షణగా
అలంకరించాయి. ఈ కార్యక్రమంలో 1990-96 బ్యాచ్కు చెందిన విద్యార్థులు తూండ్ల శ్రీనివాస్ పటేల్, ఉప్పరి లక్ష్మణ్, మంతెన శ్రీకాంత్, ముఢారి శ్రీనివాస్, దావు మురళి, మోహన్, డేగాల తిరుపతి, ఓదెల రాజమౌళి, సాదిక్ పాషా, మల్లేష్, భాస్కర్, గంగారాం, బ్రహ్మం, సలీం, సుజాత, సునీత, ప్రసన్నలక్ష్మి, విజయలక్ష్మి, ప్రభావతి, పద్మ, వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. మద్రాసి నేను యూపీఎస్లో 95లో నేను ఇక్కడికి వచ్చినాను. కానీ అనుకోకుండా ఈ ప్రోగ్రాంలో నన్ను పిలిచినందుకు వచ్చిన వాళ్ళందరికీ నా పిల్లలందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు ఇదే విధంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పాఠశాలలో 95-96 బ్యాచ్కి సంబంధించి విద్యార్థులు ఇక్కడ సమ్మేళనమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా చాలా బ్యాచ్లు కూడా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు ఈ ఆర్గనైజర్ శ్రీ తూండ్ల శ్రీనివాస్ గారు కృషి వల్ల ఇది ఏర్పాటైనందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు ప్రాథమిక విద్య అభ్యసించారు. మా పిల్లలు వారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మొన్న మా ఇంటికి వచ్చి మీరు తప్పకుండా రండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చాలా సంతోషం అనిపించేది. పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం అనిపించేది. ఈ విధంగా అక్కడ ఇక్కడ ఎక్కడైనా కలిసినా కూడా పిల్లలు గుర్తుపెట్టుకొని సార్ మీ దగ్గర చదువుకున్నాం, మేము ఈ స్థాయికి వచ్చామని చెప్పి వాళ్ళంటే మాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.